రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ సంఘంలో రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 31, 32, 33 వచనాలు కలిసి ఉన్నాయి. మనం వాటిని చదువుకున్నాము. కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అమ్మాయికి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడి యేసురాజా స్తోత్రములు తండ్రి వందనములు. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను మాతో మాట్లాడమని మనవి చేస్తాం. మేము ఎందుకోసం ప్రార్థన చేయాలి? మా ప్రార్థన యొక్క లక్ష్యమే దేవా, మేము చేయాల్సినటువంటి ప్రార్థన విధానమే అనే సంగతులు నేరుగా సూటిగా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి అలాగూ ప్రార్థించుటకై నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము దేవా. ప్రతి విధమైనటువంటి మరి ఆటంకములను, శబ్దయంత్రములను బట్టి, పవర్ను బట్టి, మరి ఆయా రకాలైనటువంటి దేవా తండ్రి నాయన ఆటంక శక్తుల నుంచి కూడా విడిపించి మహిమ తెచ్చుకొనమని, మీరు మహిమ పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దైవజనమా, గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడాడు. ప్రభుదినం మొదలుకొని శుక్రవారము తిరిగి వారాంతమునకై వచ్చాం. సాయంకాలం వరకు మనల్ని నడిపించాడు. అనేక ప్రయాణాలు, అనేక పరిస్థితులు, అనేకమైనటువంటి మరి సంఘటనలు, వాటి ద్వారా మనల్ని వారమంతా నడిపిస్తూ వచ్చినాం. దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తెలియజేస్తూ వచ్చిన వారందరికీ కూడా యేసు ప్రభుల వారి నామమున వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి పౌలు గారు చూడండి, ఆయన చెప్తున్నటువంటి సంగతి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఈ మాటలు మనం భోంచేసిన, పానము తాగేటువంటిది తాగిన, మరి ఏమి చేసినా, మీరేమి చేసినా అన్నారు. ఇంకా ఏమి చేసినా కూడా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మన ఘనత కోసము కాదు, మన మెప్పు కోసము కాదు,
మనల్ని అనేకులకు బయలుపరుచుకోవటం కాదు. ప్రియులారా, నువ్వు భోజనం చేసినా కూడా దేవుని మహిమార్థమే. ఆ భోజనం ద్వారా నువ్వు బలం పొంది దేవుణ్ణి మహింపరచుటది. నువ్వు పానము తాగినా కూడా అందులో కూడా దేవుని నా మహిమార్థమే. మరి ఇంకేమి చేసినా అన్నాడు కదా, ఇంకేమి చేసినా ఇంకేం చేస్తాం మనము? భోజనం పానం కాకుండా ఇంకేం చేస్తాం? ఎన్నో చేస్తాం కదా, చాలా చేస్తాం. మన ప్రయాణాలు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, మన మిత్రులతో మాట్లాడతాం, మన బంధువులతో కలుస్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ఎన్నో పనులు చేస్తాం. వీటన్నిటిని బట్టి కూడా ప్రియులారా దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి అని రాయబడి. కనుక దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవునికి మహిమ ఆపాదించేటువంటి వారంగా మనం ఉండాలి అని 31లో తెలుసుకో. తర్వాత 32లోకి రండి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగచేయకుడి. యూదులకు గ్రీసు దేశస్థులకు దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగచేయకుడి. యూదులు ఎవరో మనకు తెలుసు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. ప్రియుల, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, దేవుడు ఎన్నుకున్న ప్రజలకు నువ్వు అభ్యంతరంగా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ యూదుల గురించి మాట్లాడు. రెండవది, గ్రీసు దేశస్థులు, వీళ్ళు అన్యులైనటువంటి వారు, అన్యులకు కూడా అభ్యంతరకరంగా ఉండవద్దు అంటున్నాడు ఈ మాటలు. మరి ముఖ్యంగా దేవుని సంఘమునకు, దేవుని సంఘంలో ఎవరు ఉంటారు ప్రియులారా? పరిశుద్ధులు ఉంటారు. యేసు ప్రభుల వారి రక్తం చేత కడగబడినటువంటి వారు ఉంటారు దేవుని సంఘములో. సహవాసము విడవకుండా వచ్చేటువంటి వారు ఉంటారు సంఘములో. క్రమము తప్పకుండా వచ్చి ఆయన బల్లలో చేయి వేసేవారు ఉంటారు దేవుని సంఘములో. దేవుని సంఘములో ఆరాధించేటువంటి వారు ఉంటారు ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ. దేవుని సంఘములో ఆయన ప్రార్థించేటువంటి వారు ఉంటారు. దేవుని సంఘములో సువార్తను ప్రకటించేటువంటి వారు ఉంటారు. కనుక ఎట్టి వారికి కూడా నువ్వు అభ్యంతరము కలగజేయకుండా చూసుకొను. ప్రియులారా, చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారికి, అన్యులైనటువంటి వారికి, దేవుని సంఘములో ఉంటున్నటువంటి వారికి కూడా మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. మన ప్రవర్తన, మన ఆత్మీయ జీవితము ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు కదా ప్రియులారా. ఇతరులు మనం చూస్తూ ఉంటారు, మన మాదిరిని వారు చూస్తూ ఉంటారు. మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంటారు, ఇదిగో మరి వారు అట్లున్నారే, వీళ్ళు ఇట్లా మాట్లాడతారే, వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు. ఇవన్నీ అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని రాకూడదు ప్రియమైన సహోదరి సహోదరు. అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి ఎదుటివాడిని. దేవుని వాక్యమునకు అనుకూలంగా మనం నడుచుకునేటువంటి వారై ఉండాలి. దేవుని మహిమపరిచేటువంటి వారై ఉండాలి అని చూస్తున్నాం. 33వ వచనంలో చూస్తే, ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక, నేను కూడా ఇలాగ జీవించానంటున్నాడు పౌలు. ఇలాగు నేను కూడా, ఈ మాదిరిగా నేను కూడా నా సొంత ప్రయోజనమును కోరుకోలేదు, దేవుణ్ణే మహిమపరిచాను. నా స్వప్రయోజనమును కోరక అన్నాడంటే అర్థమేమి? ఇంకా నా సొంతముది ఏంది లేదు, నా స్వ అనేటువంటిది ఏది లేదు, నాదనేటువంటిది ఏది లేదు. ఇంకా సమస్తము దేవునిదే. సమస్తము నా ప్రవర్తన ద్వారా దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు రావాలని అలాగూ జీవించాలి ప్రియులారా.
నాది నాది అంటే ఏది మిగులుది ఇది నాన్న మనుషులకు మనం చూస్తూ ఉన్నాం. నాది అనేటువంటిది వానికి చివరికి వాడి శరీరము కూడా మిగలదు అని రాయబడింది. అందుకే నాది నాది అని ప్రాకలాడవద్దు, చివరికి నీ శరీరం కూడా నీతో కూడా రాదు అని అంటాడు భక్తుడు. ప్రియులారా గమనించండి, కనుక నా స్వప్రయోజనం నేను ఆశించుకోలేదు. నాకు పేరు వస్తుందా ఈ పని చేస్తే? సువార్త చెప్తే నాకు ఘనత వస్తుందా? సంఘంలోకి వస్తే నాకేమైనా లాభం వస్తుందా? ప్రార్థన చేస్తే నాకేమైనా మేలా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తే నాకేమైనా ప్రయోజనమా? చాలామంది ఆలోచిస్తుంటారు, ప్రతి పని కాడ కూడా నాకేమి లాభం నాకేమి లాభం అని ఆలోచిస్తూ ఉంటారు. వెనకటికి ఒకడు అన్నాడంట, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అన్నాడు కదా. సరే మా ఇంటికి వస్తావా, ఏం తెస్తావు అన్నాడు. చూడండి, రావాలి మనకంతా ఇన్కమింగ్ ప్రయోజనం. ఆనాడు మిషనరీస్ వాళ్ళు సొంత ప్రయోజనం చూసుకొని ఉంటే ఈ దేశానికి వచ్చేవారు కాదు. ఆనాడు సొంత గౌరవ మర్యాదలు చూసుకొని ఉంటే వాళ్ళ ఆస్తులు అమ్మి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించేవారు కాదు. ఈ దేశంలో ఇంత సువార్త ప్రబలేటువంటి వారు కాదు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఒక వార్తలు గమనించండి. ప్రపంచంలో ఇప్పుడంట నాస్తికులు ఎక్కువయ్యారంట. దేవుణ్ణి నమ్మేటువంటి వారి కంటే దేవుణ్ణి నమ్మనటువంటి వారు, అంటే దేవుడే లేడు అనేటువంటి వారు ఎక్కువ అవుతున్నారంట ఈ ప్రస్తుత వర్తమాన దినాల్లో. ప్రియుల చూడండి, దేవుడే లేడు, ఎంత అజ్ఞానంలో ఉంటున్నారు కదా. దేవుడే లేడు. మరి దేవుడు లేకుంటే నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేనెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, చెట్లో వచ్చావా, పుట్లో వచ్చావా, రాళ్ళలో వచ్చావా, రప్పలో నుంచి వచ్చావా అని ప్రశ్నిస్తే ఏం చెప్తావు? ఏమైనప్పటికీ ప్రియులారా, ఇదిగో నా స్వప్రయోజనం నేను చూసుకోలేదు అంటున్నాడు పౌలు. అంతేకాదు, ఈ దినాన మనం ప్రార్థించాల్సిన మరొక శ్రేష్టమైన అంశం ఏమని ఇప్పుడు చదువుదాం. అనేకులు రక్షింపబడవల్లని వారి ప్రయోజనము కోరుచు. ఇది ప్రియులారా, అనేకులు ఏం చేయబడాలట? రక్షింపబడాల. ఇది పౌలు గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యమే నీ లక్ష్యం కావాలి, ఆ లక్ష్యమే నా లక్ష్యం కావాలి. అనేకులు రక్షింపబడాలి. ఆ గురే నీ గురి కావాలి, ఆ గురే నా గురి కావాలి. అదే పౌలు గారి గురి ప్రియ. అనేకులు రక్షింపబడాలి, అనేకులు రక్షింపబడాలి. ఆయన అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఎట్లన్నా సరే రక్షింపబడాలి అంటాడు ఆయన. ఎట్లన్నా కానీ ఈ వ్యక్తులు రక్షింపబడాలి. అది కక్ష చేత కానీ, ఈర్ష చేత కానీ, మిష చేత కానీ. ఒక చక్కని మాట చూడండి, చదువుదాము ప్రియారు. ఒక మాట చూడండి, ఆ ఫిలిప్పీలకు పత్రిక, అక్కడ చూడండి ఏమి రాస్తూ ఉన్నారు ప్రియ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, మొదటి 2 అధ్యాయంలో ఉంటుంది మాట. మొదటి అధ్యాయము 15 వచనం ప్రియ చదవండి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నాను. అయిననేమి మిష చేతనే కాని, సత్యము చేతనే కాని, ఏ విధము చేత అయినను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నాను, ఇక ముందును సంతోషింతును. దేవునికి స్తోత్రములు ప్రియులారా. ఎట్లయినా సరే
క్రీస్తు సువార్త ప్రకటించబడాలి. ఎట్లయినా సరే మనుషులు రక్షించబడాలి. ఎట్లయినా సరే ప్రియులారా అనేకులు మరి ఆ పాతాళం నుంచి తప్పించబడాలి. ఎట్లయినా సరే మరి అనేకులు ప్రియులారా నరకము నుంచి తప్పించబడాలి. ఎట్లయినా సరే ఈర్ష్యతో కానీ అసూయతో కానీ ఎట్లైనా ప్రకటించిన వాళ్ళు, కానీ వారు పాపం నుంచి విడుదల పొందాలి, వారు రక్షణ పొందాలి. అందుకు నాకు సంతోషం. సరే, కొంతమంది ప్రకటిస్తున్నారు, నేను శ్రమల్లో ఉండగా కూడా ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా నిందిస్తున్నారు, ఇంకా నన్ను హింసిస్తూ ఉన్నారు. అయినా సరే ఎట్లయినా సరే కొంతమంది అయినా రక్షింపబడాలి. ప్రియులారా, మన లక్ష్యము, మన గురి ఏమై ఉండాలంటే పౌలు గారి గురే మన గురై ఉండాలి. ఆ గురి అందరూ చెబుదాం ప్రియులారా, అందరూ చెబుదాం. మనం చదువుకున్నటువంటి మాటలో, కొరింథీ పత్రికలో చదువుకున్నటువంటి మాట చూద్దాము కదా. అక్కడ చదివాము ఆల్రెడీ. అనేకులు ఏం చేయాలంటే అక్కడ చూడండి, అనేకులు ఏమి చేయబడాలని రాస్తున్నాడు పౌలు, చెప్తున్నాడు అక్కడ. అనేకులు రక్షింపబడాలి, వారి ప్రయోజనమును కోరుకొనుచున్నాను అంటున్నాడు. వారే ప్రయోజనం పొందుకోవాలి. ఏ ప్రయోజనం అంటే రక్షణ పొందుకుంటే అదే ప్రయోజనం ప్రియులారా. రక్షణ పొందుకుంటే ప్రయోజనం. అనేకులు రక్షింపబడాలి, అనేకులు రక్షింపబడాలి. కొన్ని వచనాలు చెప్త అపోస్తల కార్యంలో నుంచి చూసుకొని అనేకులు ఎలాగూ రక్షణ లేక నడిపించబడ్డారు, అనేకులు ఎలాగూ విశ్వాసం లేక నడిపించబడ్డారు, అనేకులు ఎలాగూ ప్రభువును అంగీకరించారు అనే మాటలు చక్క కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకొని అలాగూ మనం ప్రార్థన చేస్తాం ప్రియులారా. అపోస్తల కార్యం లేకండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం రాజు అన్న చదువుతాడు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. చాలన వాక్యం విన్నటువంటి వారు ఏమయ్యారంట? అనేకులు నమ్మారు. కనుక ఎట్లయినా మనం వాక్యం వినిపించాల కదా, అదే మన లక్ష్యం. ఆనాడు మరి పేతురు, యోహానులు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే అనేకులు వాక్యము విని నమ్మిది. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. పురుషులే 5,000 మంది రక్షింపబడ్డారు. ఎక్కడైతే యెరూషలేములో జరిగిన సంఘటన ప్రియులారా. కనుక అనేకులు నమ్మిది. మన లక్ష్యము అనేకులు నమ్మాలి, నిజదేవుని ఎరగాలి, రక్షణ పొందాలి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి ప్రియులారా. దేవుని రాజ్యము నిండిపోవాలి, పాతాళము ఖాళీగా ఉండిపోవాలి. ఇదే నీ లక్ష్యము, ఇదే మన లక్ష్యమని ఉన్నది. కనుక అనేకులు నమ్మిది, అనేకులు నమ్మిది. రైట్, ఇట్లా కొద్ది పక్కకు తిప్పండి. 5వ అధ్యాయం దగ్గర రండి. ఆడు కూడా అనేకులు ఏం చేశారో ఒక సంగతి చూద్దాం. 5వ అధ్యాయం 14వ వచనం. మనం కనపరుచుండిది పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. చూడండి ప్రియ, పురుషులను స్త్రీలను ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయినటువంటి వారు. పురుషులని స్త్రీలని భేదము లేదు. అయితే పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వసించిరి.
మరి ఎక్కువగా విశ్వసించిరి కనుక మొదటి సంగతి అనేకులు నమ్మిరి, పురుషులు స్త్రీలు అనేకులు విశ్వసించి ప్రభు పక్షమున చేర్చబడిది, దేవుని బిడ్డలుగా చేర్చబడిది అని చూస్తున్నాం. రైట్, తర్వాత పేజీ తిప్పండి, 6వ అధ్యాయం దగ్గరండి. అక్కడ కూడా ఒక సంగతి చూస్తాం ప్రజలు. అక్కడ కూడా ఒక సంగతి యెరూషలేములో ఇది కూడా జరిగిన సంగతి. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బాగా విస్తరించింది, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడింది. ఇప్పుడు ఎవరంట? వీళ్ళు యాజకులే లోబడ్డారు. అంతవరకు కూడా మరి చేసిన భక్తి ఏమైపోయిందో. యెరూషలేములో పేతురు యోహానులు మీరు చెప్పినటువంటి మాటలు విని ఆ పైన ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యములన్నీ చూసి వాక్యమును విని ప్రియులారా యాజకులే దేవుణ్ణి నమ్మారండి. ఎవరు యాజకులంటే ఆనాడు సమాజ మందిరాల్లో దేవుని పక్షాన పూజ చేస్తున్నటువంటి వాళ్ళు. ఈనాడికి అనేకులైనటువంటి యాజకులు పూజ నడపనటువంటి వారు కూడా నమ్ముతున్నారు ప్రియులారా. చూడండి, కారణం దేవుని వాక్యము విని విశ్వసించారు. ఇక్కడ యాజకులు విశ్వసించారు, అక్కడ యెరూషలేము ప్రజలు విశ్వసించారు. అక్కడ అనేక మంది నమ్ముతూ వచ్చారు. అనేకులు 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 పిల్లలు. ఇంకా చూడండి ఒక్క మాట, 9వ అధ్యాయం, ఇదే అపోస్తల కార్యము 9వ అధ్యాయము ఎప్పేలో జరిగినటువంటి ఒక సంఘటన చూడండి పిల్లలు. ఎప్పేలో తబిత అనేటువంటి ఒక శిష్యురాలు చనిపోయింది. ఆమెను యేసు ప్రభులు వారు లేపిన తర్వాత ప్రియులారా ఈ సంగతి అంతా చూసి పేతురు ఆమెను చేయిచ్చి లేపిన తర్వాత 42వ వచనంలో చదువుదాం. ఇప్పుడు ఇది ఎప్పే అంతగా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఎవరినందు విశ్వాసం ఉంచారంట? ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మనుషుల యందు కాదు, సేవకుల యందు కాదు, పాస్టర్ల యందు కాదు, లేకుంటే ఇంకా ఎవరెవరు రెవరెండ్ల యందు కాదు పిల్లలు. ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. ఎప్పేలో కొద్ది ముందుకు రండి, 13వ అధ్యాయంకి రండి. చూస్తే అక్కడ యూదులు ఏం చేశారో చూడండి పిల్ల. 13వ అధ్యాయం ఒక్కసారి 43వ వచనం పిల్ల. సమాజ మందిరంలోని వారు అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. చాలు పిల్లలు, అనేకులు వెంబడించారు, యూదులు వెంబడించారు. అంతవరకు మా తండ్రి అబ్రహాం, మా దేవుడు యెహోవా తండ్రి, మా తండ్రి ఇస్సాకు, మా తండ్రి యాకోబు అని చెప్పినటువంటి వారు ఎప్పుడైతే ప్రియులారా ఇలా వీళ్ళు భక్తులు మరి పౌలు శీలు వీళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడంట యూదులైనటువంటి వారు, భక్తిపరులైన యూదులు, మతమునకు చెందిన వారు, యూదా మతమునకు చెందినటువంటి వారు పౌలును బర్నబాను అనేకులు వెంబడించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అనేకులు విశ్వసించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అనేకులు పురుషులు స్త్రీలు అనేకులు విశ్వసించినట్లుగా ప్రార్థన చేయాలి. యాజకులు విశ్వసించినట్లుగా ప్రార్థన చేయాలి. ప్రియులారా అనేకులు నమ్మునట్లుగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారమై
ఇలాగూ మరి చూసినప్పుడు చివరిగా ఒక్క మాట 18వ అధ్యాయంలో వెళ్దాం. చూడండి, చివరి మాటగా 18వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకున్నాం. సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. కొరింథీ పట్టణస్థుల్లో సమాజ మందిరపు అధికారి ఆయన, అప్పటికి సంఘానికి పెద్ద. మరి అంతకుముందు ఆ భక్తి లేదు, అంతకుముందు ఆత్మీయత లేదు. మరి భక్తులు చెప్పినటువంటి మాటలు విని ప్రియులారా విశ్వసించిరి అని రాయబడింది. విశ్వసించిరి, నమ్మిన దానికి గుర్తేమి? బాప్తిసం తీసుకున్నారు. మేము నమ్మామని, ఇదిగో యేసుక్రీస్తును మేము నమ్మామని చెప్పి రుజువుగా ఏం చేశారంట? బాప్తిస్మము పొందిన. హృదయంలో నమ్మారు, నోటితో ఒప్పుకున్నారు. నీటిలో ఇదిగో మేము పాత జీవితమునకు చనిపోయామని మునిగి సమాధి చేయబడ్డామని చెప్పి ప్రియులారా బాప్తిస్మము తీసుకునేది అని రాయబడింది. బాప్తిస్మం తీసుకుంటే పరలోకమా అని కాదు, కానీ అయితే బాప్తిస్మం తీసుకొనటాన్ని యొక్క సాక్ష్యమునకు ప్రకటన, నువ్వు దేవుణ్ణి అడిగావు, నువ్వు పరలోక రాజ్యమునకు వారసులుగా చేయబడ్డావని రుజువు ప్రియులారా కదా. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. కనుక ప్రియమైన దైవజనం, మనం చేయాల్సిన ప్రార్థన ఇది. ఇదిగో అయ్యా, అనేకులు నమ్మునట్లుగా మీ కృప చూపు, అనేకులు యాజకులు నమ్మునట్లుగా మీ కృప చూపు, అనేకులు పూజారులు సైతం నమ్మునట్లుగా మీ కృప చూపు దేవా, అనేకులు విశ్వసించినట్లుగా మీ కృప చూపు, అనేకులు దేవా తండ్రి నాయన మరి సమాజపు పెద్దలు విశ్వసించినట్లుగా మీ కృప చూపు, మా దేశంలోని అధికారులు నమ్మునట్లుగా మీ కృప చూపు, మా చుట్టూ ఉన్నటువంటి వారు విశ్వసించినట్లుగా మీరు వారిని రక్షించుము, మీ ద్వారములు తెరచు. అయ్యా, మా రక్త సంబంధికులు మిమ్మల్ని నమ్మి విశ్వసించినట్లుగా కృప చూపు, మా స్నేహితులు నమ్మి విశ్వసించినట్లుగా కృప చూపు, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వారు నమ్మునట్లుగా కృప చూపు, నరమాంస భక్షకులు నమ్మునట్లుగా ద్వారములు తెరువు ప్రభువా. వారు విశ్వసించి వారు రక్షణ పొందినట్లుగా కృప చూపమని ప్రియులారా మనం ఈ రాత్రి ప్రార్థిస్తాం. నీవు నేను ఒక్కటి నమ్ముట కాదు, కానీ నీ బంధువులు నా బంధువు, నీ స్నేహితులు నా స్నేహితులు, నీ ఇంటి వారు నా ఇంటి వారు, ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎంతో మంది ప్రియులారా పాపం చేత నశించి నరకానికి తీసుకొని వెళుతున్నాడు. అలా పాపంలో ఉంటేనే అపవాదికి ఇష్టము. అయితే దేవుడు అలా పాపంలో ఉండకుండానట్లుగా విమోచన పొందాలని అనేకులను స్వార్థికులు పంపించి, అనేకులను వాక్యోపదేశకులు పంపించి, అనేకులు రక్షణ పొందాలని అనేకులను పంపించాడు. అందుకోసమే ఆయన ఆనాడు ప్రకటించిన సంగతి, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళడి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించు సెలవిచ్చిన రీతిగా సువార్త ప్రకటిస్తున్న వారి కోసం, వాక్యం ప్రకటిస్తున్నటువంటి వారి కోసం, మరి బోధిస్తున్నటువంటి వారి కోసం అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ, అయ్యా ఎట్లయినా సరే అందరూ రక్షణ పొందిన కృప చూపమని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు ఈ వాక్యమును మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.